నియోజకవర్గంలో డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రస్తావించారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 9 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో అమలాపురం పేరూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అయితే దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు వసతి సమస్యలు ఎదురవుతున్నాయని, వారికి హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆనందరావు అసెంబ్లీలో కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాన్ని సుమారు 5 ఎకరాల స్థలంలో ఆ కాలేజీని ఏర్పాటు చేసాం అధ్యక్ష. దానికి అభివృద్ధి చెందాలంటే, ఎందుకంటే అధ్యక్ష 7 ప్రైవేట్ కాలేజీల్లో అన్నీ కూడా అత్యధిక ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థులకి, అన్ని వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకి ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ని అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష. అందుకని బాగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇది చాలా వరంగా మారుతుంది అధ్యక్ష. భవిష్యత్తులో పేద పిల్లలకి ఇది ఎడ్యుకేషన్కి డెస్టినీగా మారిపోతుంది అధ్యక్ష. అందుకని ఈ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం అమలాపురం పట్టణంలో ఏదైతే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కాలేజీలు మొత్తం ఈ డిగ్రీ హాస్టల్స్ అన్నీ కూడా 7 ఉన్నాయి అధ్యక్ష. 7 కూడా ఈ కాలేజీకి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అధ్యక్ష. అలానే 700 మంది పిల్లలు స్ట్రెంత్కి కెపాసిటీ ఉంటే 600 మాత్రమే ఆ దూరంగా ఉన్నారు అధ్యక్ష. అందుకని ఈ కాలేజీలో కనుక ఒక హాస్టల్లో పెడితే దానివల్ల భవిష్యత్తులో ఆ కాలేజీలో మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చే పిల్లలందరూ అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. దానికి స్థలం కూడా 1 ఎకరం స్థలం కూడా రెడీగా ఉంది అధ్యక్ష. కాలేజీకి అనుకుని ఆ స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అధ్యక్ష, కలెక్టర్ గారు. కాబట్టి అందులో గౌరవ మంత్రి గారిని మీ ద్వారాగా ఒక హాస్టల్ మంజూరు చేసి పేద విద్యార్థులకి డిగ్రీ ఎడ్యుకేషన్ అందించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష.